ఈనాటి యొక్క దివ్య బలి పూజను సమర్పించినటువంటి వారు థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇనారెడ్డి and all other souls to rest in peace. Mass offered by Gade Lucy Rani family members. Mass for Almighty God for all the blessings and protection upon all family members, friends, relatives and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel, offered by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, mass offered by Boga Arogyam and family. For God's protection, good health of Manohar Sagar, Amal Sagar and Parvati, and for God's wisdom and bright future of Amal Sagar, mass offered by Parvati. For the departed soul of Mary Shanti to rest in peace, and for the bright future for her children, mass offered by Pushpa. For God's mercy upon the departed souls of Madhimi Velangani Raju and Madhimi Amardeep to rest in peace, mass offered by Annapurna. For God's blessings upon family and for salvation and for bright future of children, mass offered by Ellapalakshmi. For God's mercy upon all orphan souls, mass offered by Annapurna. For good health, good studies and wisdom of Vinnu, mass offered by family members. For the special intention of P. Sliva Reddy, mass offered by Sliva Reddy. వీటితో పాటుగా మన ప్రతి అవసరాన్ని దేవాతి దేవునికి సమర్పిస్తూ దేవుని చిత్తములో మన విన్నపములన్నింటినీ కూడా దేవుడు అంగీకరించి నెరవేర్చినట్లుగాను మన ప్రార్థన దేవుడు ఆలకించి మనకు సహాయము చేయాలని, కట్టబడిచినటువంటి ఇంటికి దేవుడు సహాయము చేయాలని, ప్రతి బలహీనత వ్యసనముల నుంచి విడుదల విముక్తిని కలుగు చేయాలని, బిడ్డలకు ఉన్నతమైన భవిష్యత్తును, సంతానం లేని వారికి సంతానమును, ఉద్యోగములు లేని వారికి ఉద్యోగమును, పాడి పంటలను దీవించమని, ఇంకను మన ప్రయాణములను దీవించమని, వ్యాపారములను వృద్ధి చేయమని, వీటన్నిటిని కూడా దేవాతి దేవునికి సమర్పిస్తూ ఇక దేవ బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరమ పవిత్ర విందును యోగ్య రీతిగా కొనియాడు నిమిత్తము మనము చేసినటువంటి పాపములను, తప్పిదములను, దోషములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాపమన్నింపును, క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా
తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను, లోపము చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరీ సహోదరులారా, మిమ్మును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. సర్వశక్తిగలవు సర్వేశ్వర, సకల సద్గుణ రాశివైన నీవు మా హృదయములను నీ నామము పట్ల ప్రేమతో నింపుము. తద్వారా నీ పట్ల గాఢమైన పూజ్యభావమును కలిగించి మాలోని మంచిని పోషించి పెంచుము. నీ రక్షణ బాధ్యత ద్వారా నీవు పోషించి పెంచిన దానిని సంరక్షింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించడు మా ప్రభును మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్నము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 6-15 వాక్యములు. సోదరులారా, మీ కొరకే దీనిని అంతమునకును అపొల్లుకును అనువదించు చేసి తిని. వ్రాయబడిన దానిని మీరు అతిక్రమింపుకొనుటయును, మీలో ఎవరను ఒకరిని గుర్చి గర్వించి మరి ఒకరిని తృణీకరింపకుటయును మా నుండి నేర్చుకునే పనియే అటుల చేసి తిని. ఇతరుల కంటే నిన్ను అదుకునిగా పరిగణించుదెవరు? దేవుని నుండి పొందినది నీ వద్ద ఏమైనా ఉన్నదా? మరి ఈ విధముగా పొందినైతే నీకు ఉన్నది దేవుడు ఇచ్చిన దానము కాదని నీవు ఎట్లా గర్వింపగలవు? ఇప్పటికే మీకు సమస్తమును సమకూర్చినది. ఇప్పటికే మీరు ఐశ్వర్యవంతులు. మమ్మను విడిచిపెట్టి మీరు రాజులైతిరి. మీరు నిజముగా రాజులు కావలెను. నా కోరిక అప్పుడు మీతో పాటు మేమను రాజులము కాగలము. మరణదండము విధింపబడిన వారమైనట్లు దేవుడు అపోస్తులమైన మమ్మను అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుష్యులకును ప్రదర్శనముగా ఉన్నాము. క్రీస్తు కొరకు మేము అవివేకులము, కానీ క్రీస్తునందు మీరు వివేకవంతులు. మేము బలహీనులము, కానీ మీరు బలవంతులు. మేము తృణీకరింపబడుచున్నాము, కానీ మీరు గౌరవింపబడుచున్నారు. ఈ క్షణము వరకు మేము ఆకలి దుప్పులతో ఉన్నవారము. మావి చింపిరి గుడ్డలు. మేము హింసించబడుచున్నాము. ఊళ్ళు పట్టుకొని మేము తిరుగుచున్నాము. మా పోషణకై మేము ఎంతయో కష్టపడి పని చేయుదుము. మేము శపింపబడినప్పుడు దీవింతుము, హింసింపబడినప్పుడు సాహదింతుము, అపమానింపబడినప్పుడు మానవి చేసుకుందుము. ఇప్పటి వరకును మేము ఈ లోకపు చెత్తగా మురుగుగా ఎంచబడి ఉన్నాము. మీరు సిగ్గుపడినట్లు చేయవలనని నేను ఇట్లు రాయటలేదు. నా ప్రియపుత్రులకు మీకు బోధించున్నట్టుకే నేను ఇట్లు రాయుచున్నాను. ఏలైనా క్రీస్తునందు మీ జీవితమును మీకు 10,000 మంది గురువులున్నాను. మీకు తండ్రి ఒక్కడే. ఏలైనా క్రీస్తు యేసు సువార్తను అందించుట ద్వారా నేను మిమ్ము కంటిని కనుక నేను మీకు తండ్రి అయితిని. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మంచి
ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. దేవాది దేవునికి వందనములు అర్పింపుడు. అతడు మాత్రమే మహాద్భుతాలు చేయును. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. బాహుబలముతోను పరాక్రమముతోను ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కొని వచ్చెను. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. రెల్లు సముద్రమును పాయలుగా చీల్చెను. ఫరోను సైన్యమును అతడు ముంచి వేసెను. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. ఎడారి గుండ తన ప్రజలను తోడ్కొని పోయెను. సుప్రసిద్ధ ప్రభువులను నాశము చేసెను. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగుగాక. 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 5 వరకు వాక్యము. లూకా సువార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 5 వరకు వాక్యము. యేసు ఒక విశ్రాంతి దినమున పంట చేల గుండా పోవుచుండగా శిష్యులు వెన్నులు త్రుంచి చేతితో నిలుముకొని తినసాగిరి. విశ్రాంతి దినమున నిషేధింపబడిన కార్యమును మీరు ఏల చేయుచున్నారు అని పరిసయ్యులలో కొందరు ప్రశ్నించిరి. అందుకు యేసు వారితో, దావీదు అతని అనుచరులు ఆకలిగొనినప్పుడు ఏమి చేసినది మీరు ఎరుగరా? అతడు దేవాలయములో ప్రవేశించి అర్చకులే కాని ఇతరులు తినకూడని నైవేద్యపు రొట్టెలను తాను తిని తన అనుచరులకు పెట్టెను గదా. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు అధిపతి అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనందరికీ మరొక సమయాన్ని ఇచ్చి వాక్యమును ధ్యానం చేయమని, వాక్యమును బట్టి జీవించమని
దేవుడు మనలను ఆహ్వానించున్నాడు. కొంతసేపు చదువుకున్నటువంటి మొదటి పట్టణాన్ని ధ్యానం చేద్దాం. మొదటి పట్టణంలో పౌలు గారు తన జీవితాన్ని, తాను సేవలో అనుభవించినటువంటి శ్రమలను కావచ్చు, కష్టాన్ని కావచ్చు, బాధలను కావచ్చు, తన యొక్క సేవా జీవితము ఎలా ఉన్నది, సేవలో ఒక వ్యక్తి దేనికి సిద్ధంగా ఉండాలి, సేవలో తనకు ఇవ్వబడినటువంటి బాధ్యత ఎలా ఉన్నది, ఆ బాధ్యతను గురించి ఆ సేవకుడు ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయాన్ని గురించి ఈనాటి మొదటి పట్టణంలో పౌలు గారు మనందరితో కూడా మాట్లాడుతున్నారండి. ఎంతోమంది దేవుని సేవకు సిద్ధంగా ఉన్నారు, సేవ చేయాలని ఆశ కలిగిన వారు చాలామంది మనకు కనిపిస్తున్నారు, ప్రత్యేకంగా యవ్వన బిడ్డలు. అయితే ఒక నిజమైనటువంటి సేవకుడిగా ఎవరిని మనం చెప్పవచ్చు అనంటే పౌలు గారు ఒక చక్కటి ఉదాహరణ. సేవకునిగా మార్చబడేటువంటి ఒక వ్యక్తికి పౌలు గారి జీవితమే ఆదర్శము, ఉదాహరణ. ఆయన యొక్క జీవితమును గురించి సేవ చేయాలని ఆశ కలిగిన వారు ఎంతో నేర్చుకోవచ్చు. దేవుని యొక్క సేవ యందు ఏ విధముగా నైపుణ్యంగా పనిచేయాలి, ఏ విధముగా దేవుని కొరకు శ్రమపడాలి, కష్టాలను సైతము, ఇబ్బందులను సైతము, కలిమిని లేమిని, అనేక రకములైనటువంటి ఆటుపాట్లను, నిందలను, దెబ్బలను, చివరికి ప్రాణమును సైతము త్యాగము చేయుట ఎట్లా అనేటువంటి విషయాన్ని అందరూ, ప్రత్యేక విధముగా సేవకులందరూ కూడా పౌలు గారి గురించి నేర్చుకోవాలండి. ఈనాడు మనం చదువుకున్నటువంటి మొదటి పట్టణంలో ఒక చక్కటి మాట అక్కడ పౌలు గారు రాశారు. 4వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, ఇతరుల కంటే నిన్ను అధికనిగా పరిగణించినదెవరు? నీకు ఉన్న సమస్తమును దేవుడే కదా వసిగినది. నీకు ఉన్నది దేవుడు ఇచ్చిన దానము కాదని నీవు ఎట్లు గర్వింపగలవు అని పౌలు గారు ప్రశ్నిస్తున్నారండి. అయితే ఇప్పుడు పరిస్థితుల్లో ఒక మనుషుడు ఎలా ఉన్నాడంటే, తన దగ్గర సంపదలు ఉన్నాయి, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, చదువు ఉంది, మంచి ఉద్యోగం ఉంది, లోకంలో పలుకుబడి ఉంది, అధికారం ఉంది, బలగం ఉన్నాయి. ఇవన్నిటిని చూసుకొని ఆ మనుషుడు అనుకుంటున్నాడు కదా, నేను సంపాదించుకున్నా, నేను కష్టపడ్డా కనుక నేను పొందుకున్నానని చెప్పేసని ఒక మనుష్యుడు అజ్ఞానముగా మాట్లాడుతున్నారండి. వాక్యం సెలవేస్తుంది కదా, దేవుడే నీకు ఇవ్వకపోతే, దేవుడే కృప చూపకపోతే, ప్రాణిగా జీవం కలిగిన వానిగా లెక్కించకపోతే, నీకున్నటువంటి ఈ సమస్తము సకలము ఎందుకు పనికిరానివిగా మార్చబడతాయండి. ఇక్కడ మనుష్యుడు ఎంత ఉన్నతమైనటువంటి వ్యక్తి అయినా కానీ అతనిలో ఉండవలసినటువంటి ఆలోచన కావచ్చు, విధి విధానాలు కావచ్చు, ఎలా అంటే తగ్గింపు మనసు అంట. ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటువంటి మనస్సు కలిగి ఉండాలి అని నేటి వాక్యం మనతో మాట్లాడుతుందండి. చెప్పినట్లుగా ఏ మనుష్యుడైనా సరే, నేను ఒక గొప్ప ప్రీచర్ని అని నేను అనుకుంటా, మరొకరు అనుకుంటారు నేను మంచి సింగర్ని అనుకుంటాడు, మరొక వ్యక్తి అనుకుంటాడు నేను మంచి మ్యూజిషియన్ అనుకుంటాడు. ఇట్లాగా ఎవరికి వారుగా వారికి ఉన్నటువంటి తలాంతులను గురించి నేను 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 గొప్పవాణ్ణని నువ్వు అనుకుంటున్నావా? ఆ గొప్పతనము నీది కాదు. ఆ గొప్పతనము నిన్ను ఈ విధముగా వాడుకోవాలని నిర్ణయించినటువంటి దేవునిది. కనుకనే వాక్యం చెప్పుచున్నది కదా, నిన్ను అధికునిగా చేసిందెవరు? నిన్ను గొప్ప చేసిందెవరు? నీకు ఈ స్థితిగతులను ఇచ్చిందెవరు? ఈ పేరు ప్రఖ్యాతులు ఇచ్చిందెవరు నీకు అంటే దేవుడే, కేవలము దేవుడే. అది కూడా దేవుని యొక్క ఉచిత కృపా వరము. అంతేగాని ఏ మనుష్యుడిని కూడా దేవుడు నాకు తప్పక ఇవ్వాలి అని చెప్పగలిగినటువంటి పరిస్థితులు ఎవరు లేరండి. ఎందుకు అనంటే
ఉదాహరణకి నేను నా స్నేహితుడికి నేను అప్పిచ్చాను కాబట్టి నేనేమంటాను, నేను ఇచ్చాను కాబట్టే వాడికి ఆ పూట గడిచిందని నేను చెప్పొచ్చు. అలా కాకుండా నేను ఒక మాట సహాయం చేసి, లేకపోతే అసలు ఏమి ఇవ్వకుండానే నేను చేయబట్టే వాడు బ్రతుకున్నాడంటే అర్థమేంటి? అంతే కదా. ఏ మనుష్యుడిని కూడా మరొక మనిషి ఎదుట గొప్పలు చెప్పుకోవచ్చేమో, కానీ దేవుని ఎదుట గొప్పలు చెప్పుకోవటానికి ఎవరము కూడా యోగ్యులము కామండి. ఇప్పుడు నువ్వు అనుభవించేటువంటి ఏదైనా సరే కేవలము దేవుడు ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి కృప, ఆయన చేసినటువంటి దానము అని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. అలా జ్ఞాపకం చేసుకున్న రోజున ఎంత తగ్గింపు మనసు మనకు వచ్చిందో తెలుసా అండి? డౌన్ టు ఎర్త్ మనము బ్రతకగలుగుతామండి. బైబిల్ గ్రంథంలో కొన్ని ఎగ్జాంపుల్స్ మనకు ఉన్నాయండి. యోబు గారు చెప్తున్నారు కదా, దేవుడు నాకు ఇచ్చాడు, తిరిగి మరలా దేవుడు తీసేసుకున్నాడు. తల్లి కడుపులో నుంచి నేను ఎలా వచ్చాను అంటే ఏమి తీసుకురాలా. తిరిగి మరలా నేను ఎలా వెళ్తాను అంటే ఏమి తీసుకోకుండానే వెళ్తానంట. అది నిజము, అది సత్యము. జీవిత సత్యం ఏంటంటే ఏమి తీసుకొని రాకుండా నువ్వు వచ్చి ఏమి తీసుకొని వెళ్ళకుండానే నువ్వు తిరిగి వెళ్ళిపోతావు. ఇది జీవిత సత్యం. ఇది తెలియక ఈ కొంత జీవితానికి ఒక మనుష్యుడు ఎంత గర్వించి ఎంత గొప్పలు చెప్పుకొని దేవుడు చేసినటువంటి మేలులను, దేవుడు చూపినటువంటి కృపను మనము తక్కువ చేస్తున్నామండి. చిన్న ఉదాహరణ తీసుకుందాం. పౌలు గారు గొప్ప భక్తుడు కదా, దేవుని యొక్క సేవను ఎంత ఉన్నతంగా జరిగించానని కదా ఆయన చెప్పుచున్నాడు కదా, నాది ఏమీ లేదు, అంతా కూడా దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప. నేను వట్టివాడును, దేవుని శక్తి లేకపోతే, దేవుని కృప లేకపోతే నేను ఎందుకు పనికిరానటువంటి వాడను. కానీ పనికిరానటువంటి ఈ పాత్రను కూడా ఘనముగా మార్చగలిగినటువంటిది దేవుడు. కనుక నిరంతరము ఘనత, మహిమ, గౌరవము, అధిక స్తోత్రములు ఆయనకు మాత్రమే చెందాలి. మరి నీ జీవితంలో నీవు గర్విస్తున్నావా? నీ జీవితము ఈ స్థితిలో ఉండటానికి దేవుని పాత్ర ఏమీ లేదని చెప్పుచున్నావా? ఈ హోదా కావచ్చు, పరువు కావచ్చు, ప్రతిష్టలు కావచ్చు, ప్రఖ్యాతి కావచ్చు, పేరు కావచ్చు, సిరి సంపదలు కావచ్చు, ఇవేవి కూడా దేవుని దయ లేకపోతే నువ్వు పొందుకునేవాడువా? కనుక ఒక మనుష్యుడు దేవుని ఎదుట తగ్గింపు మనసు కలిగి దేవుడు ఇచ్చాడు అని ఒప్పుకోగలుగుటే ఈనాటి మొదటి పట్టణము మనందరితో కూడా మాట్లాడుతుందండి. మరొక ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచాన్ని ఏలదామని చెప్పేసని, ఒక చక్రవర్తిగా ప్రపంచాన్ని గెలవాలని ఆలోచన చేసి యుద్ధములు జరిగించినటువంటి ఒక గొప్ప మహా వీరుడండి. అతను చనిపోయేటువంటి క్రమంలో నమ్మకమైనటువంటి సేవకుడిని పిలిచి చెప్తున్నాడు కదా, నేను మరణించిన తర్వాత ఆ సమాధి పెట్టెల నుంచి నా 2 చేతులు బయటికి పెట్టమన్నాడంట. ఎందుకు ఏంటి అని అంటే ఆయన చెప్తున్నాడు కదా, నేను ఎలా వచ్చాను ఈ లోకంలోకి? రిక్తహస్తాలతో వచ్చా. తిరిగి ఎలా వెళ్తున్నాను? రిక్తహస్తాలే. సంపాదించిన లోకం ఎక్కడుంది? సంపాదించిన ఆస్తి ఎక్కడుంది? పేరు ఎక్కడుంది? ఏమీ లేవు. ఈ రోజున మనము కూడా అంతేనండి. ఇక్కడ మరలా తర్వాత పౌలు గారు చెప్పుచున్నారు కదా, ఇప్పటికే మీకు సమస్తమును సమకూరినది, ఇప్పటికే మీరు ఐశ్వర్యవంతులు, మేము కాకున్నను మీరు మాత్రము రాజులే, మీరు నిజముగా రాజులు కావాలననియే నా కోరిక, అప్పుడు మీతో పాటు మేమును రాజులము కాగలము.
మరణదండన విధింపబడిన వారమైనట్లు దేవుడు అపోస్తలమైన మమ్మును అందరికంటే కడపట ఉంచున్నాడని నాకు తోచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము. క్రీస్తు కొరకు మేము అవివేకులము, కానీ క్రీస్తునందు మీరు వివేకవంతులు. ఏమండి, ఇక్కడ ఈ మాటలు చదువుకుంటే ఒక సేవకుడు ఎలా జీవించాలో తెలుసా అండి? తన కొరకు తాను జీవించకూడదండి. దేవుడు నిన్ను ఏ పిలుపుకు పిలిచాడో, ఎంతమంది గొర్రెలను నీ కాపరిగా నీకు ఇచ్చాడో వారందరిని గురించి నీవు చివరగా నిలబడాలండి. ఇక్కడ ఈ మాటలు మనం చూసినట్లయితే ఈయన పేదవాడంట, కానీ ఈయన యొక్క ప్రజలు ఐశ్వర్యవంతులంట. అనేక మంది ఎదుట ఈయన ఒక వేడుకగా కనిపిస్తున్నాడంట. ఇటువంటి పరిస్థితి, కానీ అనేక మంది దృష్టి ఈయన అవివేకంగా మార్చబడ్డాడంట. కానీ మీరు క్రీస్తునందు వివేకవంతులు అని చెప్తున్నాడండి. ఈ మాటలు గమనిస్తే ఒక సేవకుడు ఎలా ఉండాలనంటే, ప్రజలు ఎప్పుడైతే దీవింపబడుతున్నారో, ప్రజలు ఎప్పుడైతే ఐశ్వర్యవంతులు అవుతున్నారో, ప్రజలు ఎప్పుడైతే వివేకవంతులు అవుతూ ఉన్నారో, ఎప్పుడైతే యేసయ్య బిడ్డలుగా మార్చబడుతున్నారో, అది నిజమైనటువంటి విజయము. అది నిజముగా నీవు సువార్త జరిగించినట్లుగా, దేవుని యొక్క సేవను జరిగించినట్లుగా అది నిదర్శనం. ఎక్కడో ఒకసారి యూట్యూబ్లో విన్నానండి నేను. ఆదిమ సంఘంలోనంట సేవకులు పేదవాళ్ళుగా ఉండేవాళ్ళంట, కానీ సంఘము గొప్పగా ఉండేవాళ్ళంట. కానీ ఈ కాలంలో సంఘం ఎలా ఉంది, సేవకులు ఎలా ఉన్నారు? బోత్ కాంట్రడిక్టింగ్. ఆదిమ సంఘంలోనైతేనేమో సేవకులు పేదవాళ్ళుగా ఉన్నారంట చెప్పబడినట్లుగా, కానీ సంఘము గొప్పగా ఉంది, ఘనముగా ఉంది, దీవించబడింది, ఎవరికి ఏది లోట్లేదు. కానీ నేటి కాలంలో సంఘమేమో దీనస్థితిలో ఉంది, కాపరి మాత్రం చాలా గొప్పగా దీవింపబడుతున్నాడు. కానీ ఆదిమ సంఘంలో సంఘము దీవించబడింది, కానీ సంఘ కాపరి మాత్రం అదే స్థితిగతులు. ఉదాహరణ పౌలు గారు. ఈ మాటలు మరలా చదువుకుందాం, చూడండి. క్రీస్తు కొరకు మేము అవివేకులము, కానీ క్రీస్తునందు మీరు వివేకవంతులు. క్రీస్తును ప్రకటించినటువంటి ఈయనేమో అవివేకం కలిగిన వాడంట, కానీ ప్రకటింపబడినటువంటి వాక్యం విన్నటువంటి మనమేమో వివేకవంతులమంట. మరలా చూడండి. ఇప్పటికే మీకు సమస్తమును సమకూరినది, ఇప్పటికే మీరు ఐశ్వర్యవంతులు, మేము కాకున్నను. అంటే వీరేమో దేని స్థితిలోనే ఉన్నారు, కానీ సంఘం మాత్రము గొప్ప స్థితికి వచ్చిందంట, ఐశ్వర్యవంతులయ్యారంట. మరలా చూడండి. ఆ మాటల్లో మరలా ఇంకొక మాట మనం చదువుకున్నట్లయితే, మేము లోకమునకును దేవదూతలకును మనుష్యులకును వేడుకగా ఉన్నామంట. మరలా పౌలు గారు చెప్పుచున్నారు కదా, మేము బలహీనులము, కానీ మీరు బలవంతులు. మేము తృణీకరింపబడుచున్నాము, కానీ మీరు గౌరవింపబడుచున్నారు. ఈ క్షణము వరకును మేము ఆకలి దప్పులతో ఉన్నవారము, మావి చింపిరిగుడ్డలు, మేము హింసింపబడుచున్నాము, ఊళ్ళు పట్టుకొని మేము తిరుగుచున్నాము. మా పోషణకై మేము ఎంతయో కష్టపడి పనిచేయుదము. మేము శపింపబడినప్పుడు దీవింతుము, హింసింపబడినప్పుడు సహింతుము, అవమానింపబడినప్పుడు మనవి చేసుకొందుము. ఇప్పటి వరకును మేము ఈ లోకపు చెత్తగా మురుగుగా ఎంచబడి ఉన్నాము. ఈ మాటలు చెప్పింది ఎవరండి? ఒక గొప్ప దైవజనుడండి, దేవుడు ఎన్నుకున్నటువంటి అపోస్తలుడు, మహాజ్ఞాని, పరిశుద్ధుడు, యేసుక్రీస్తు వారిని పరిపూర్ణముగా అనుసరించి ఆయన జీవితాన్నే మనందరికీ కూడా ఆదర్శముగా ఇచ్చినటువంటి
ఒక గొప్ప దేవుని సేవకుడు. ఆయన చెప్పుచున్నాడు కదా, అవివేక, పౌలు గారు అవివేకండి, దీన స్థితిలో బ్రతికానని చెప్తున్నారండి. కారణం ఏంటి? బోధింపబడినటువంటి వారందరూ కూడా ఐశ్వర్యవంతులు కావాలని, వివేకవంతులు కావాలని, ధన్యులుగా ఉండాలని, గొప్పవారు కావాలని ఆయన తగ్గించుకొని దీనునిగా బ్రతికాడండి. ఆయనవి చింపిరి గుడ్డలంట, పని చేసుకుని బ్రతికి పోషించుకున్నాడంట. ఈ మాటలన్నీ వింటే ఇప్పుడు పరిస్థితులు పోల్చి చూడండి. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయండి? ఆనాటి కాలంలో సేవకులు రాత్రనక పగలనక, ఇది మంచనక చెడనక, ఏ సమయమందైనా సరే, ఎంత దూరమైనా సరే, ఎటువంటి పరిస్థితులైనా సరే సువార్తను ప్రకటించుటకు వెనుకడుగు వేయలేదు. అప్పటి కాలంలో దేవుని వాక్యం ప్రకటించడమే ధ్యేయం. ఎందుకంటే సమయం ఉన్నంతలోనే త్వరపడాలి, వీలైనంతలోనే ఎన్ని ఆత్మలను సంపాదించాలో అన్ని ఆత్మలను లేసే కొరకు సంపాదించాలి. వాక్యమును ఎంతవరకు ప్రకటించగలను అంతవరకు నేను ప్రకటించాలి, అది ధ్యేయం. ఆ కాలంలో ఏరోప్లేన్స్ ఉన్నాయా, ట్రైన్స్ ఉన్నాయా, కార్స్ ఉన్నాయా, బంగ్లాలు ఉన్నాయా, ఏసీ రూములు ఉన్నాయా? ఏమీ లేవు. మరి అంతటి మహాభక్తుడు ఎంత దూరం ప్రయాణం చేశాడండి? పడవలోనా, నావలోనా, ఓడలోనా, కాలినడకలోనా? అంటే ఆనాటి కాలంలో ప్రకటించేటువంటి సేవకుడు దీనుడై, చాలా కిన్నుడై, తగ్గింపు మనసు కలిగిన వాడై, ఒకటే ప్రయాస కలిగి, ఒకటే ధ్యాస కలిగి జీవించి సంఘాన్ని గొప్ప మేలులతోటి, సిరి సంపదలతోటి, దేవుని యందు వివేకముతోటి ఐశ్వర్యవంతులను చేసి దేవుని కొరకు సంఘాన్ని కడితే నేటి కాలం ఎలా ఉందండి? ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో తెలుసండి మనకి. ఇతర దేశాలకు వెళ్ళి కూడా సువార్త పరిచయం చేస్తున్నారు, వాక్యం బోధిస్తున్నారు. కానీ నియమ నిబంధనలు, ఈరోజు మనం విన్నటువంటి మొదటి పట్టణంలో సబ్బాతు సమస్య, విశ్రాంతి దినము. విశ్రాంతి దినం అనేటువంటి ఒక సమస్యను తీసుకొచ్చేసి, ఇది విశ్రాంతి దినం కదా, ఈరోజు ఏ పని చేయకూడదు కదా అని చెప్పేసరికి దీన్ని ఆసరాగా తీసుకొని ఇప్పుడు మాటలేంటో తెలుసా అండి? ఇప్పుడు నేను బిజీ, ఇప్పుడు నాకు టైం లేదు, ఇప్పుడు నేను రాలేను, చేయలేను. ఎందుకు చేయలేం, ఎందుకు రాలేం అంటే దేవుని సేవ యందు మనకు నిరాసక్తి, దేవుని యొక్క వాక్యమందు నిరాసక్తి, ప్రకటించుటలో ఆతురత లేదు. సేవను ప్రారంభించినప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు నువ్వు అలా లేవు. ఏ కారణం చేత నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావు? ఎక్కడ తగ్గించుకుంటున్నావు? తగ్గించుకోవటం అంటే ప్రజలకు అందుబాటులో లేకపోవటం కాదండి, ప్రజలకు అందుబాటులో ఉండటమే ఇక్కడ తగ్గింపుతనం. ఇంకా ఏ పనున్నా సరే ప్రజల కొరకే జీవించటం, ప్రజలతోనే జీవించటము. సంఘాన్ని దేవునికి సమర్పించి మనము దీనులుగా బ్రతికిన సమస్య లేదు. తినటానికి ఉన్నా లేకపోయినా పర్లేదు, సంఘము పోషింపబడుచున్నది లేదా? నేను దీనునిగా దరిద్రునిగా బ్రతికినప్పటికీ సంఘము ఐశ్వర్యవంతంగా నింపబడిందా లేదా అనే చూడాలండి. కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉన్నాయంటే, తర్వాత చూద్దాం, తర్వాత ప్రార్థన చేద్దాం, రేపు చేద్దాం, ఇప్పుడు కాదు. విశ్రాంతి దినం అనేటువంటిది ఒక నియమం. నియమాన్ని అడ్డు పెట్టుకొని దేవుని సేవను ఆపేస్తావా? ప్రార్థన చేయటం మానేస్తావా?
దేవునికి లెక్క చెప్పాలి. జ్ఞాపకం చేసుకుందాం. గొప్ప గొప్ప భక్తులే నియమం లేదు, సమయం లేదు, ఎప్పుడు పడితే అప్పుడు దేవుని వాక్యాన్ని ప్రకటించేశారు. మరి ఈ కాలంలో నువ్వెందుకని నియమాలు పెట్టేసుకున్నావు? ఈ రోజైతేనే చేస్తా, ఇన్నిసార్లు అయితేనే చెప్తా, ఇంతకు మించి నేను చేయను అని ఎందుకు నీకు నువ్వు నియమాలు పెట్టుకున్నావు? ఇది దేవుడిచ్చినటువంటి ధన్యత కదా. ఇంతకు మించిన మంచితనం మరొకటి రాదు కదా. ఈ వాక్యమును ప్రకటించట కంటే మరొక ధన్యత, బహుమానము లేదు కదా అని తలంచుకుంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని చేజేతుల సద్వినియోగపరుచుకొని దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి ఆయనను మాత్రమే మహిమపరచగలుగుతావు. ఈ యొక్క మంచి తరుణం మించిన మరొకటి రాదు. కనుక సమయాన్ని సద్వినియోగపరుచుకొని ఆనాటి కాలంలో అపోస్తలులు జరిగించినటువంటి సేవ ఈ కాలంలో మనము జరిగిద్దాం. తగ్గింపు మనసు కలిగి సంఘాన్ని బలపరుద్దాం. దేవుని కొరకు ఆ సంఘాన్ని సిద్ధపరుద్దాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. నా కానుక అవనిలోన నాదు కోరిక, అందుకో ప్రభు నా కానుక అవనిలోన నాదు కోరిక. పూజింతు మదిలో నిన్నిక, పూజింతు మదిలో నిన్నిక, జీవింతు నిత్యం నిన్ను విడువక, జీవింతు నిత్యం నిన్ను విడువక. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా, నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను, ఫలింపవరములీయుమా, ఫలింపవరములీయుమా. అందుకో ప్రభు. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గలపితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర సీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఆమేన్. ఓ ప్రభువా, ఈ పవిత్ర అర్పణము మాపై నీ రక్షణ ఆశీస్సులను సదా కురిపించునుగాక. తత్ఫలితముగా మేము దివ్య సంస్కార రూపములో నిర్వహించుచున్న ఈ బలి మా నిత్య రక్షణ సాధనము అగునుగాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు తిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్మును విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోస్సన్న. ప్రభువు నామున వేచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోస్సన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే.
కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తనిష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణము ప్రకటించదము, నీ ఉత్థానము చాటదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలుమరుమగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్తానమగుదుమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరేమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మనకు దయచేసినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడి వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో
లోకం యొక్క పాపములను పరిహరించడి యేసుక్రీస్తు ప్రభువు. ఈ పరమ పవిత్ర విందుకు యోగ్యులముగా పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. ప్రార్థించదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వర్గాహారపు బల్ల నుండి భుజించిన భోజనము ద్వారా మేము నూతనీకరింపబడితిమి. మా హృదయములు నీ ప్రేమయందు దృఢపడుటకు ఈ పరమ విందు మాకు సహాయపడునుగాక. ఈ జీవాహారము మాలో ప్రేరణమును పుట్టించి సోదర ప్రేమతో తోడివారి సేవలో మాకు ఉత్సాహము కలిగించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను
స్తుతించెదం సదా నిన్ను పొగడెదం